మోటార్స్ ఇటీవల తన 2 ఎలక్ట్రిక్ కార్లు టియాగో, నెక్సాన్ ధరలను 1,20,000 రూపాయల వరకు తగ్గించింది. టాటా మోటార్స్ తగ్గింపు ధర వల్ల పెట్రోల్తో పోలిస్తే ఈవీ వాహనాల ధర విషయంలో ఎంత సౌలభ్యంగా మారాయి? దేశంలో ఈవీ సెగ్మెంట్ మార్కెట్ ఎంత పెద్దదిగా ఉంది? మరి వీటి ఆధారంగా ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి తెలుసుకుందాం. టాటా మోటార్స్ టియాగో ఈవీ ధరను 70,000, నెక్సాన్ ఈవీ ధరను 1,20,000 తగ్గించింది. టియాగో ఈవీ యొక్క ఎక్స్ షోరూమ్ ధర ఇప్పుడు 7,99,000, నెక్సాన్ ఈవీ ధర 14,49,000 నుండి స్టార్ట్ అవుతుంది. ధర తగ్గించిన తర్వాత 6.99 లక్షల ధర ఉన్న టియాగో ఈవీ కాంపాక్ట్ ఎంజీ కామెట్ తర్వాత దేశంలో రెండో చౌకైన ఎలక్ట్రిక్ కార్గా మారింది. టాటా మోటార్స్ ఈ ధరను తగ్గించిన తర్వాత భారతీయ వినియోగదారులకు ఎలక్ట్రిక్ కార్ను కొనుగోలు చేయడం ఈజీ అయింది. పెట్రోల్ కార్తో పోలిస్తే ఈవీ స్టార్టింగ్ అదనపు ధరను తిరిగి పొందేందుకు కస్టమర్లు తక్కువ సమయం పడుతుంది. ఈవీలను పెట్రోల్ కార్లతో పోల్చినప్పుడు ఇంధనంపై దీర్ఘకాలిక పొదుపు, మెయింటెనెన్స్ ను గుర్తుంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఎలాగో ఓ ఎగ్జాంపుల్ తో చూద్దాం. పెట్రోల్ మోడల్ టియాగో XTA ఎక్స్ షోరూమ్ ధర 6,95,000. ఇక ఎలక్ట్రిక్ మోడల్ టియాగో ఈవీ XT మీడియం రేంజ్ ధర 8,99,000. ఈవీ మోడల్ పై రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువగా ఉన్నా దాని ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్కువ. ఇవన్నీ లెక్క చూస్తే టియాగో ఈవీ దాదాపు 1,60,000 రూపీస్ ఎక్కువని అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఈవీ వాహనాల రన్నింగ్ కాస్ట్ అంటే ఇంధనం, ఇతర ఖర్చులు తగ్గినప్పటికీ రోజువారీ ప్రయాణాన్ని బట్టి రన్నింగ్ కాస్ట్ అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు 30 కిలోమీటర్స్ అంటే 3 ఇయర్స్లో 33,000 కిలోమీటర్స్ దూరం వెళ్ళింది అని అనుకుంటే టియాగో XTA బీమా, ప్రీమియం, సర్వీస్, ఇంధనం లేదా ఛార్జింగ్ ఖర్చుతో సహా 2,41,000 రూపీస్ అవుతుంది. అయితే ఈవీతో పోల్చితే ఈవీ దాదాపు 26,000 తగ్గుతుంది. అదే ఈవీ XTకు ఇవన్నీ లెక్కిస్తే దాని కాస్ట్ 56,487 రూపీస్ అవుతుంది. పెట్రోల్ మోడల్తో పోలిస్తే ఈవీ మోడల్స్ 26,000 రూపీస్ తక్కువని అర్థం చేసుకోవచ్చు. ఈవీ మోడళ్లలో కాస్త కాస్ట్లీగా మొదట్లో అనిపించినా లాంగ్ రన్ లో వీటి వల్ల కొంత మొత్తంలో పొదుపోతుంది. టియాగో ఈవీ వాహనం రోజు 40 కిలోమీటర్లు తిరిగితే బ్రేక్ ఈవెన్ రావడానికి 3 ఇయర్స్ 4 మంత్స్ టైం పడుతుంది. మీరు 30 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తే రోజువారీ మీ అదనపు ఖర్చులు 4.5 ఏళ్లలో రికవరీ అవుతాయి. ఒకవేళ మీ వాహనం 15 కిలోమీటర్స్ తిరిగితే 6 ఏళ్ల 8 నెలల్లో బ్రేక్ ఈవెన్ వస్తుంది. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ వాహనంలోని బ్యాటరీ 8 ఇయర్స్ తర్వాత లేదా 1,60,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత రీప్లేస్ చేయాలి. ఇప్పుడు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి సంబంధించిన ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుందాం. భారతదేశంలో ఈవీని ఛార్జింగ్ చేసే ఫెసిలిటీ ఖర్చు ప్రాంతాలను బట్టి మారచ్చు. పబ్లిక్ స్టేషన్లో యూనిట్కి ఛార్జింగ్ ఖర్చు 5 to 15 రూపీస్ మధ్య ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్లకైతే దీని రేట్ ఎక్కువ. మరోవైపు మీ ఇంట్లో లేదా సొసైటీలో మౌలిక సదుపాయాలు ఉంటే ఛార్జింగ్ యూనిట్కు 2 నుంచి 9 రూపీస్ ఖర్చు అవుతుంది. ఇక గృహ విద్యుత్ ధరలు వాణిజ్య ధరల కంటే తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇంట్లో ఛార్జింగ్ కాస్ట్ తక్కువే, కానీ ఛార్జింగ్కు ఎక్కువ టైం పడుతుంది. ఇక సవాళ్ళ గురించి చెప్పాలంటే నగరాల వెలుపల ఉన్న ఛార్జింగ్ స్టేషన్ సంఖ్య ఇప్పటికీ పరిమితంగానే ఉన్నాయి. దీంతో సుదూర ప్రయాణాలకు ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలంటే అది ఒక పెద్ద ఛాలెంజ్. ఈవీ బ్యాటరీల సర్వీసింగ్ పై అవగాహన, చైతన్యం లేకపోవడం, పెట్రోల్ వాహనాలతో పోలిస్తే తక్కువ సర్వీస్ సెంటర్లు ఉండడం వల్ల సవాళ్లు పెరుగుతున్నాయి. ఆటో నిపుణుడు వికాస్ యోగి చెప్పిన దాని ప్రకారం ఇటీవలి ధరల తగ్గింపు తర్వాత ఈవీని కొనుగోలు చేయడం చౌకగానే మారింది. పెట్రోల్ తో పోలిస్తే అదనపు ఖర్చును చాలా త్వరగా తిరిగి పొందొచ్చు. మీరు ఈవీని 10 లక్షల రూపాయల కంటే తక్కువకే కొంటే రోజు 50 నుంచి 60 కిలోమీటర్లు డ్రైవ్ చేయండి, ఇంట్లోనే ఛార్జ్ చేయండి. మొత్తం మీద దేశంలో ఈవీ వాహనాల ధరలైతే తగ్గుతున్నాయి. బీమా ధర కూడా మునుపటితో పోలిస్తే తగ్గింది. ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య పెరుగుదలతో ఈవీల నిర్వహణ చౌకగా మారుతుందని, ఇది రోడ్లపై వీటి సంఖ్యను మరింత పెంచుతుందని భావిస్తున్నారు.